అందరికీ నమస్తే అండి. ఈ గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఒక ఫైనల్ అప్డేటు పోలీసులు ప్లస్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చింది. అసలు కెమెరాలు లేవు, వీడియోలు లేవు అని కన్ఫర్మ్ చేశారు. ఈవెన్ సీఎం గారు అండ్ మినిస్టర్గా లోకేష్ గారు అండ్ పోలీసుల స్థాయిలో కూడా ఈ విషయం కన్ఫర్మ్ చేశారు, ధృవీకరించారు. అక్కడ కెమెరాలు లేవు, హిడెన్ కెమెరాలు ఏమీ లేవు, వీడియోస్ ఏమీ రికార్డ్ అవ్వలేదు, ఎవరు భయపడద్దు అని చెప్పారనమాట. నేను నిన్న ఆ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన వెంటనే నేను చేసిన ఫస్ట్ వీడియోలో అక్కడ హిడెన్ కెమెరాలు పెట్టారంట, 28 కెమెరాలు నేను ఇదే చెప్పా, 28 కెమెరాలు పెట్టారంట, 300 వీడియోలు రికార్డ్ అయ్యాయంట, అవి బయటకు వెళ్ళాయంట, అందుకని విద్యార్థులందరూ అక్కడ ఆందోళన చేస్తున్నారు అని నేనే చెప్పా. సో అంటే అక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంట అన్నాను. ఎందుకంటే నాకు అక్కడ స్టూడెంట్స్ విపరీతంగా ఫ్లో, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఆ ఏరియా స్టూడెంట్స్ ఒకేసారి ఒక 25 మంది నాకు మెసేజ్లు పెట్టి పొద్దున్న తెల్లవారుజామున 4 నుంచి అక్కడ తెల్లవారుజామున 3:30కు ఆందోళన మొదలైంది. నాకు 4 గంటల నుంచి ఫోన్లు, మెసేజ్లు, వీడియోస్ వస్తూనే ఉన్నాయి. నేను ఆ సీరియస్నెస్ అంటే ఎంత సీరియస్నెస్ లేకపోతే వాళ్ళు అలా చెప్తారు. సో నేను స్టూడెంట్స్ కోణంలో ఆలోచించా, ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి. సో అక్కడ జరిగినట్టు మనం ఖచ్చితంగా స్టూడెంట్స్ ఏ వెర్షన్ చెప్పారో అదే చెప్పాలి. నేను ఆ రోజు స్టూడెంట్స్ వెర్షన్ చెప్పా. మీరు ఇక్కడ నువ్వు కవర్ చేసుకుంటున్నావు అది ఇది అన్నా సరే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ ఆ రోజు స్టూడెంట్స్ వెర్షన్ నేను చెప్పా. స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, అన్నా జరిగాయి, ఇదిగో వీడియోస్ రికార్డ్ చేశారంట, హిడెన్ కెమెరాలు ఉన్నాయంట, ఆడపిల్లలందరూ కూడా రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, ఏడుస్తున్నారు, కొన్ని వాయిస్ రికార్డులు కూడా పంపించారు. ఆ వాయిస్ రికార్డులో కూడా ఆ అమ్మాయి ఎవరో బయట అమ్మాయితో ఏడుస్తూ 300 వీడియోలు ఉన్నాయంటనే, బయటికి వెళ్ళే వెంటనే భయం వేస్తుందంటనే ఇవన్నీ చెప్పింది. సో అదే నేను నా ఫస్ట్ వీడియోలో నేను అదే ప్రజెంట్ చేశాను. ఉన్నాయంట, వెళ్ళాయంట అని మాత్రమే చెప్పా. ఉన్నాయి, వెళ్ళాయని కన్ఫర్మ్ చేయలేదు, ధృవీకరించలేదు. ఘటన మనం ప్రజెంట్ చేయాలి. సో అది వాస్తవమో కాదో ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి. సో ప్రభుత్వాన్ని అలర్ట్ చేసి నేను ఆ వీడియో చేసి ఇమీడియట్గా జిల్లా పోలీస్ అధికారులకు కూడా పంపించా. సార్ ఇలా జరుగుతుందంటే ఇమీడియట్గా చూడండి అని. సో గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. అన్ని మీడియాల్లో వార్తలు రావడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, గవర్నమెంట్ కూడా బాగా అలర్ట్ అయింది. ఇమీడియట్గా అందరూ వచ్చారు. సో ఫైనల్గా ఇప్పుడు తేల్చింది ఏంటంటే, ఇందాక ఈరోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈవెన్ లోకేష్ గారు చెప్పారు, మినిస్టర్ గారు చెప్పారు, అండ్ అందరూ చెప్పింది ఏంటంటే అసలు వీడియోస్ అనేవి లేవు, హిడెన్ కెమెరాలు అనేవి పెట్టలేదు అని చెప్పారు. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళకి అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు, యాంటీ గవర్నమెంట్ వాళ్ళకు డౌట్ రావచ్చు, పోలీసులు కావాలని చేస్తున్నారేమో, మసిపూసి మారేడికాయ చేస్తున్నారేమో అనే డౌట్ రావచ్చు. అయితే ఆ డౌట్కి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా విపరీతమైన వేగంతో ఉంది. ఏది కూడా దాచినా దాగదు, మనం ఆపినా ఆగదు. సోషల్ మీడియాలో ఒక్కళ్ళ దగ్గర ఆ వీడియో ఉన్నా, అసభ్యకరమైన వీడియో, లోపల స్నానం చేస్తున్న వీడియో లేదా లోపల ఉన్న వీడియో ఏదైనా ఉంటే అస్సలు ఆగదు కదా, వచ్చేస్తుంది కదా. మనకు సోషల్ మీడియాలో వీడియోస్ వచ్చాయి. ఏ వీడియోస్ వచ్చాయి? ఇదిగో హిడెన్ షవర్ తాలూకు వీడియోలు, ఇదిగో ఇక్కడ కెమెరా పెట్టారంట, ఇక్కడ ఇచ్చేసారంట అనే వీడియోలు వచ్చాయి. ప్లస్ ఆ విద్యార్థిని మిడిల్ ఫింగర్ చూపిస్తున్న వీడియోస్ వచ్చాయి, ఆ విద్యార్థిని బయటకు పంపిస్తున్న వీడియోస్ వచ్చాయి, వాళ్ళు ధర్నాలు చేస్తున్న వీడియోస్ వచ్చాయి. అంతే తప్ప ఇదిగో కెమెరా ఇదే అనే వీడియోస్ రాలేదు. ఇదిగో ఆ కెమెరా నుంచి రికార్డ్ అయిన వీడియో ఇది అనే అసభ్యకరమైన వీడియోలు రాలేదు కదా. సో సోషల్ మీడియా ఇంత స్పీడ్గా ఉన్నప్పుడు కూడా ఈ వీడియోస్ రాలేదు అంటే అక్కడ లేనట్టే కదా. సో పోలీసుల్ని నమ్మాలి. పైగా అది ఒక లవ్ స్టోరీ, ఒక 2 జంటల లవర్స్ మధ్య చిన్న గ్యాప్ వచ్చి వాళ్ళు సృష్టించిన అగాధం ఇదంతా, వాళ్ళ కారణంగా జరిగిన వ్యవహారం ఇదంతా. సో వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడుకొని విపరీతంగా స్క్రీన్ షాట్లు, వీడియోలు రికార్డ్ చేసుకొని వైరల్ చేశారు. దానివలన ఈ వ్యవహారం అంతా జరిగిందనమాట. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే నేషనల్ మీడియా వరకు వెళ్ళింది. నేషనల్ మీడియా నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, వాళ్ళకి ఫేక్ బిజినెస్లు చేయడం అలవాటు. యూపీ వాళ్ళకి, బీహార్ వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, ఈ గుడ్లవల్లేరు కాలేజ్ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే రండి అని చెప్పి టెలిగ్రామ్లో బిజినెస్ స్టార్ట్ చేశారు. టెలిగ్రామ్లో వాళ్ళకి మెసేజ్లు పెడితే ఏవో పనికిమాలిన పాత వీడియోస్ ఏవో పంపిస్తున్నారంట, ఎక్కడెక్కడ వీడియోస్ ఏవో పంపిస్తున్నారంట, ఇవే గుడ్లవల్లేరు వీడియోస్ అని. అలా చాలా చెత్త వ్యవహారం నడుస్తుందన్నమాట. సో ఈ విషయంలో కొంచెం ప్రభుత్వం కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, మంత్రి గారు వెళ్ళడం, పక్కన ఎమ్మెల్యే గారు వెళ్ళడం, సో పోలీసులు వెళ్ళడం, సో ఇదంతా జరిగింది. సీఎం గారి స్థాయిలో కూడా, చంద్రబాబు గారి స్థాయిలో కూడా ప్రతి 3 గంటలకి రిపోర్ట్ తీసుకున్నారు. సాదాసీదాగా వదిలేయలా, ఇదేమీ ఫేక్లే, ఇది ఏం కాదులే అని వదిలేయలా. వాళ్ళు రిపోర్ట్ తీసుకొని చాలా డెప్త్గా ఎంక్వైరీ చేసిన తర్వాతే ధృవీకరించారు. మీరు అర్థం చేసుకోండి. సీఎం గారు కానీ, మినిస్టర్ గారు కానీ ఘటన జరిగిన వెంటనే అదంతా అబద్ధమో అక్కడేమీ లేదని చెప్పలా.
3 రోజుల తర్వాత చెప్పారంటే ఎంతగా దర్యాప్తు చేసి ఉంటారో చూడండి, ఎంత లోతుగా ఎంక్వైరీ చేసి ఉంటారో చూడండి. కాబట్టి ఆ కాలేజీ స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ నిశ్చింతగా ఉండొచ్చు. అక్కడ వీడియోస్ అనేవి లేనట్టే. ఒకవేళ ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళకి జీర్ణం అవ్వదు. ఎందుకు లేవు ఉండే ఉంటాయి, ప్రభుత్వం అబద్ధం చెప్తుందో అనుకోవచ్చు. ఏమో వాళ్ళకి అలవాటైనట్టు ఏదో ఒక ఫేక్ వీడియో సృష్టించి వదలొచ్చు. లేదంటే ఆ నార్తోల్ దగ్గర ఉన్నాయి కదా ఫేక్ వీడియోలు టెలిగ్రామ్లో, అవి కొనేసి దాన్ని వైరల్ చేసినా చేయొచ్చు. ఇదిగో ఇదే గుడ్లవల్లేరు వీడియో అని. సో ఈ విషయంలో కూడా పోలీసులు అలర్ట్గా ఉండాలి. ఫేక్ వీడియోలు, గుడ్లవల్లేరు పేరుతో ఫేక్ వీడియోలు సర్క్యులేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ విషయంలో పోలీసులు అలర్ట్గా ఉండి సీరియస్గా ఒక వార్నింగ్ ఇస్తే బెటర్ అందరికీ. ఆ పేరుతో ఎవరైనా వీడియోస్ సర్క్యులేట్ చేస్తే ఊరుకోము అని ముందుగానే వార్నింగ్ ఇస్తే బెటర్. లేకపోతే మాత్రం ఒక 4-5 రోజుల తర్వాత ఎక్కడెక్కడ పనికిమాలిన ఫేక్ వీడియోస్ అన్నీ తీసుకొచ్చి ఇదే గుడ్లవల్లేరు వీడియో, ప్రభుత్వం ఏమో ఏమీ లేదంది కానీ వీడియోస్ వచ్చాయి అని తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసినా ఆశ్చర్యపోక్కర్లా. కాబట్టి ఆ విషయంలో పోలీసులు అలర్ట్గా ఉండాలి, ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.